హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుజీస్ వరల్డ్. ఈరోజు ఇంకో మంచి సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే పచ్చి పులుసు అండి. పచ్చి పులుసా? మాకు తెలుసు కదా, నువ్వేంటి చెప్పేది అనుకోకండి. మీకు పచ్చి పులుసు ఎలా చేయాలో తెలుసు, కానీ నా స్టైల్లో ఎలా చేయాలో ఒక్కసారి చూడండి. ఇలా ట్రై చేసి చూడండి. మీరు ఈ టేస్ట్ మిస్ అవ్వకూడదని చెప్పి నేనైతే ఇలా వీడియో చేశాను. ఈ టేస్ట్ ఒక్కసారి తింటే మాత్రం అస్సలు మర్చిపోరండి. పచ్చి పులుసు ఎప్పుడూ కూడా ఇలానే చేసుకోవాలి అని మీరు కూడా స్టార్ట్ చేస్తారు. అంత బాగుంటుంది. పచ్చి పులుసు అంటే చాలామందికి ఒక ఎమోషనల్ అండి. కానీ కొంతమందికి అదేంటో కూడా తెలియటం లేదు. ఈ రోజుల్లో ఆ పాతకాలం వంటలన్నీ వెనకబడిపోతున్నాయి. కాదండి, ఇలాంటివి మనం వీక్లీ వన్స్ అయినా చేసుకుంటూ ఉండాలి. హెల్త్కి చాలా మంచిదండి. డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు వారానికి ఒకసారి ఇలా చేసి పెడుతూ ఉండండి. అలాగే పిల్లలకు కూడా ఈ టేస్ట్ని అలవాటు చేస్తూ ఉండండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా చూసారు కదా, చింతపండు ఎంత తీసుకున్నానో ఎక్కువగానే తీసుకోవాలండి. చింతపండు అనేది, చింతపండుని ఎప్పుడైనా వాడేటప్పుడు ఒక్కసారి ఫస్ట్ టైం వాష్ చేసుకొని తర్వాత నానబెట్టుకోవాలండి. పైన దుమ్ము అనేది చాలా ఉంటుంది. షాపుల నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి తిరిగి వస్తుంది కదా మన దగ్గరకు. ఇది డైరెక్ట్గా వస్తుంది కదా, ఎక్కడా తడపరు, ఎక్కడా శుభ్రం చేయరండి. మనమే శుభ్రం చేసుకోవాలి. చాలామంది డైరెక్ట్గా నానబెట్టుకొని వాడేస్తూ ఉన్నారు. అలా చేయకూడదు. ఒక్కసారి వాష్ చేసుకుంటే చూసారు కదా ఎంత మురికొచ్చిందో. నెక్స్ట్ టైం ఇలా వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఈ చింతపండు నానేలోపు మనం వేరే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా మనం రోటీలు కాల్చుకునే స్టాండ్ ఉంటుంది కదండి, అది పొయ్యి మీద పెట్టుకొని ఎండుమిర్చిని కాల్చుకోవాలి. ఇంతకు ముందంటే పొయ్యిలు ఉండేవండి, ఇప్పుడు ఎక్కడ చేస్తాం చెప్పండి పొయ్యిలు. అందుకే ఇదే కట్టెల పొయ్యిగా ఊహించుకోవాలి కొంచెంసేపు. ఇలా మంటల్లో కాల్చుకోవాలన్నమాట ఎండుమిర్చిని. మీరు స్పైసీ ఎక్కువ తినే వాళ్ళైతే ఇవి తీసుకోండి, ఒక 8, 9 తీసుకోండి. లేదంటే 4 ఎండుమిర్చి సరిపోతాయండి. నార్మల్గా తినే వాళ్ళకి 4 ఎండుమిర్చి, ఎక్కువగా కూడా అవసరం లేదు. 4 ఎండుమిర్చిని కాల్చుకొని వాటిని ఇందులో వేసుకుందాం. నెక్స్ట్ ఆనియన్స్, పెద్ద ఆనియన్స్ని 2 తీసుకున్నానండి. వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అందులోనే కరివేపాకు, పచ్చి కరివేపాకు, అలాగే మనం కాల్చుకున్న ఎండుమిర్చి కూడా ఉన్నాయి కదా, వీటన్నింటినీ వేసుకోవాలి. ఇవన్నీ ఇలా ప్రాసెసేనండి. పొయ్యి మీద పెట్టేది ఏమీ ఉండదు. ఇంకా ఒక్క ఎండుమిర్చిని కాల్చుకోవడం వరకే మనకు పని. అంతేకాని మిగతాదంతా మనం విడిగా చేసేసుకోవటమే. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇందులోకి కల్లుప్పును కూడా వేసి, మనం దీనిలోకి సాల్ట్ బదులు కల్లుప్పే వాడాలండి. ఎందుకో చెప్తాను చూడండి. ఇదండి అసలు ప్రాసెస్. మనం మెయిన్ టేస్ట్ అంతా ఎక్కడొస్తుందో తెలుసా? ఇక్కడే. ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇంకా మీరు వేరేవి ఏవి యాడ్ చేయాల్సిన పని లేదు. జీలకర్ర, వెల్లుల్లి అసలు ఏమీ అక్కర్లేదండి. చూసారు కదా నేనేమేమి వేశానో. కొంచెం ఆనియన్స్, అలాగే పచ్చి కరివేపాకు, ఎండుమిర్చిని కాల్చుకొని, కొంచెం కళ్ళుప్పు. సాల్ట్ కంటే కూడా కళ్ళుప్పు వేసుకోవటం వల్ల ఆ స్పైసెస్ అంతా బాగా కళ్ళుప్పులో నలిగిపోయి మనకు ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా బాగా కలుపుకోవాలండి. ఈ కలుపుకోవటంలోనే మీకు టేస్ట్ అనేది అర్థమవుతుందన్నమాట. మీరు ఎంత బాగా కలుపుకుంటారో టేస్ట్ అనేది అంత బయటకు వస్తుంది. ఇలా కళ్ళుప్పుతో కలిపి కొంచెం, మీరు చెయ్యి మంటేస్తుంది కదా అనుకుంటే పప్పు గుత్తి కానీ ఏదైనా ఉంటుంది కదా, మీకు ఏదైనా ఉంటే దాంతో అయినా నలుపుకోండి. చేత్తోనే నలపాలని ఏం లేదు. లేదు మాకేం పర్వాలేదు అనుకుంటే నలిపేయండి. లేదా ఏం చేస్తారంటే ఎండుమిర్చిని తర్వాత నలిపేసి ఆనియన్స్ని చేత్తో నలుపుకోండి. తర్వాత ఎండుమిర్చి కావాలంటే మీరు ఏదైనా చిన్న రోల్లో ఉంటాయి కదా మన దగ్గర, ఒక్కసారి అలా దంచి దాన్ని పాయింట్ చల్లుకోండి. కానీ ఇలా చేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇలా ఆనియన్స్లో వాటర్ అంతా బయటకు వచ్చే వరకు చక్కగా కలుపుకోవాలి. మొత్తం స్మాష్ అయిపోయాయి చూడండి. మన చెయ్యే ఆయుధం అండి వంట చేసే వాళ్ళకు. ఇలా చూసారు కదా ఎలా వచ్చిందో. నేనైతే స్పైస్ ఎక్కువైపోయిందండి నాకు. మా ఇంట్లో తింటారండి, అందుకే వేశాను. మీరు ఇంత తినలేరేమో, ఒకసారి చూసుకొని ఎండుమిర్చిని తక్కువగా యాడ్ చేసుకోండి. 4 ఎండుమిర్చి అయితే సరిపోతాయండి, ఎక్కువగా వద్దండి, ఇంకా అవసరం కూడా లేదు. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, దాన్ని కూడా ఒక్కసారి అందులో ఉన్న గుజ్జంతా తీసి ఈ ఉల్లిపాయ ముక్కల్లోకి యాడ్ చేసుకోవాలి. చక్కగా చింతపండు అంతా తీసేయాలండి. ఆ పిప్పంతా పరేసి మిగతా రసం అంతా దీనిలో వేసుకోవాలి. చూసారు కదా, కొంచెం బెల్లం వేస్తున్నాను. ఇది మొత్తం స్పైసెస్ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట ఈ బెల్లం.
ఇప్పుడు సరిపడ్డ వాటర్ చూసుకొని ఈ టైంలోనే సాల్ట్ కానీ ఇంకొంచెం బెల్లం కానీ ఏదైనా సరే యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఈ టైంలోనే యాడ్ చేసుకోండి చక్కగా. అయిపోయిందండి. మన పచ్చి పులుసు అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, ఏ మాత్రం హైరాణ లేదు. ఒక్కసారి కలుపుకోవటంలోనే తప్పితే ఇంకెక్కడ మీరు కష్టపడేది లేదండి. ఈసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ పచ్చి పులుసు అనేది మనం మార్నింగ్ చేసుకోవాలండి. ఎందుకంటే తినే ముందే కాకుండా ముందే చేసుకొని పెడితే ఫ్లేవర్స్ అన్నీ బాగా నీళ్ళల్లో దిగిపోతాయి. చాలా టేస్ట్ ఉంటుంది. ఇది ఒక రోజు ముందు చేసుకొని కూడా తింటారండి. అప్పట్లో వాళ్ళు అలానే తినేవాళ్ళు. ఇప్పుడంటే ఉదయం చేసింది సాయంత్రం తినరు, సాయంత్రం చేసింది రేపు మార్నింగ్ తినరు. అలా తయారయ్యాము. కానీ చూడండి, ఇలా చేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుందండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. నాకు మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. చాలా బాగుందండి. ఈరోజైతే మా ఇంట్లో చేశాను. చాలా బాగుందని చెప్పారు మా వారు కూడా. నేను చేసిన దాంట్లో ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా మీరు కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.